మాట చేత పెట్టినటువంటి బాధ అంత కష్టంగా ఉంటుంది. అందులో మీరు ఎవరి విషయంలో మాట్లాడుతున్నారు అన్నదాన్ని బట్టి ఆ పాపం విపరీతంగా పెరిగిపోతుంది. నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే, సాధారణంగా మనం చేసినటువంటి హింస వల్ల పాపాన్ని మూట కట్టుకుంటాడు. అది ఒక కోణంలో ఉంటుంది. తాను చెయ్యకూడని పని ఒకటి చేశాడు అనుకోండి, ఒక ప్రాణిని బాధ పెట్టాడు. కుక్క అలా వెళ్ళిపోతోంది, నా చేతిలో కర్ర ఉంది, నా చేతిలో కర్ర ఉంది కదా అని అలా వెళ్ళిపోతున్న కుక్క మీదకి విసిరితే దాని కాలు విరిగిందనుకోండి, కాలు విరిగిన కుక్క ఎంతకాలం నిష్కారణంగా నేను కొడితే బాధపడిందో అంతకాలము నేను కూడా కాలు విరిగి బాధపడాలి. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కర్మాకర్మ ఫలప్రదాత. అందుకే కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. నువ్వు జీవుడిగా ఎప్పుడు ఏం చేశావో నాకు తెలుసు, కాలమునందు లెక్క కట్టి ఫలితాన్ని ఇస్తానంటాడు. కాలోహి బలవాన్ కర్త సతతం